సో గైస్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ అంతేకాకుండా పోలీస్ ఆర్ఆర్బీ గ్రూప్ టీ వంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మన ఆర్కే పబ్లికేషన్ తరపున 15 నెలలకు పైగా కరెంట్ అఫైర్స్ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 18 మంత్స్ కరెంట్ అఫైర్స్ అండి. సో మరి కేవలం 150 రూపాయలకే అందించడం జరుగుతుంది. మన కరెంట్ అఫైర్స్ ప్రత్యేకత ఏంటి అంటే కంప్లీట్గా డే వైజ్గా కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి, ప్లస్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుందండి. 15,000 ప్లస్ జనరల్ స్టడీస్ బిట్ బ్యాంక్ డైలీ వైజ్గా ఉంటాయి. ఇవన్నీ కూడా గమనించాలి అందరూ కూడా. కంప్లీట్గా తెలుగులోనే మన మెటీరియల్ అంతా కూడా ఉంటుంది. మరి ఇది కనుక మీకు కావాలి అనుకున్న వారు ఇక్కడ చూపించినటువంటి నంబర్ 9030362853 నంబర్కి మరి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ 150 రూపీస్ చేసి అదే స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ పట్టినట్లయితే మీకు విత్ ఇన్ 10 మినిట్స్లోనే మీకు కంప్లీట్గా మెటీరియల్ పంపడం జరుగుతుంది. సో జిరాక్స్ తీసుకోవడానికి అవుతుంది, కానీ చాలా మెటీరియల్ హెవీగా ఉండడం ద్వారా కాస్ట్ అవుతుందండి. బెటర్ టు రీడ్ ఇన్ మొబైల్ ఆర్ ల్యాప్టాప్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 10వ తారీఖు 8వ నెల 2022కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే చూద్దామండి. సో గైస్, ఎవరికైనా మన మ్యాగజైన్ తీసుకోవాలి అనుకుంటే మరి మంచి ఆఫర్ అయితే ఉందండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా? అన్ని కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి తక్కువ కాస్ట్లో. క్వశ్చన్ నెంబర్ 1. కేంద్ర పాలిత ప్రాంతము లడఖ్ అత్యున్నత పౌర పురస్కారమైన లేదా గౌరవమైన డీపాల్ అరంగం డస్టన్ అవార్డు పొందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్స్ అండి. దలైలామా. టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామాను లడఖ్ అత్యున్నత పౌర గౌరవమైన డీపాల్ అరంగం డస్టన్ అవార్డుతో సత్కరించారు. మానవాళికి, ముఖ్యంగా కేంద్రపాలిత ప్రాంతానికి ఆయన చేసిన అపారమైన కృషికి ఈ అవార్డు ఇవ్వబడింది. మరి 6వ అవార్డును లడఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ లే అందించింది. ఇది సింధు ఘాట్లోని దాని వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా డీపాల్ రన్గమ్ డస్టన్ను గొప్ప ఉత్సవంతో జరుపుకుంటుంది. మరి స్టాటిక్ జీకే అబౌట్ లడఖ్ ఏర్పాటు 2019 అక్టోబర్ 31. సో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2గా విభజించి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చి 2019 అక్టోబర్ 31న మరి దీన్నైతే ఏర్పాటు చేయడాన్ని మనమైతే చూడవచ్చు కేంద్ర పాలిత ప్రాంతంగా. మరి రాజధానులు 2 ఉన్నాయండి, లే మరియు కార్గిల్. మొత్తం జిల్లాలు 2. లెఫ్టినెంట్ గవర్నర్ రాధాకృష్ణ మథూర్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కేంద్ర పాలిత ప్రాంతాలకి లెఫ్టినెంట్ గవర్నర్ కానీ అడ్మినిస్ట్రేటర్ కానీ ఉంటారు. ఓకే. హైకోర్టు పరిధి మరి లడఖ్కి హైకోర్టు లేదండి, జమ్మూ కాశ్మీర్ హైకోర్టు పైన ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వన్. కామన్వెల్త్ గేమ్స్ 2022లో బంగారు పథకం పొందిన నిఖత్ జరీన్ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆప్షన్ ఏ అండి, తెలంగాణ. వివరాలు చూద్దాం. బర్మింగ్హామ్లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2022లో నిఖత్ జరీన్ బంగారు పథకాన్ని గెలుచుకుంది. మహిళల లైట్ ఫ్లై 48 కేజెస్ 50 కేజెస్ బాక్సింగ్లో ఆమె ఫైనల్లో 5-0 తేడాతో నార్థన్స్ ఐలాండ్కు చెందిన మెక్ నౌల్ను ఓడించింది. నిఖత్ జరీన్ బాక్సింగ్ ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకోవడం అయితే చూడవచ్చు. మరి స్టాటిక్ జీకే అబౌట్ తెలంగాణ స్టేట్. ఏర్పాటు 2014 జూన్ 2. రాజధాని హైదరాబాద్. మొత్తం జిల్లాలు 33. గవర్నర్ తమిళసై సౌందరరాజన్. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు. అసెంబ్లీ స్థానాలు 119 ప్లస్ 40. విధాన పరిషత్ అండి, విధానసభ 119, విధాన పరిషత్ 40. లోక్సభ 17, రాజ్యసభ 7. వైశాల్య పరంగా 11వ స్థానంలో ఉందండి. జనాభా పరంగా మరి తెలంగాణ రాష్ట్రం 12వ స్థానంలో ఉంది. ఇంపార్టెంట్. నెక్స్ట్. అంతర్జాతీయ చెస్ సమైక్య లేదా ప్రపంచ చెస్ సమైక్య ప్రపంచ గవర్నింగ్ బాడీకి డిప్యూటీ ప్రెసిడెంట్గా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, విశ్వనాథన్ ఆనంద్ గారు. ఓకేనా? గ్రాండ్ మాస్టర్. భారత్ చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ అంతర్జాతీయ చెస్ సమైక్య లేదా ప్రపంచ చెస్ సమైక్య క్రీడల ప్రపంచ గవర్నింగ్ బాడీకి డిప్యూటీ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు ఆర్కాడీ డ్విర్కోవిచ్ 2సారి తిరిగి ఎన్నికయ్యారు. 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ఆనంద్ డ్వెర్కోవిచ్ జట్టులో సభ్యుడిగా మనమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్. ఇటీవల రొమేనియా చెస్ టోర్నమెంట్లో విజయం సాధించడం ద్వారా భారతదేశ 75వ గ్రాండ్ మాస్టర్గా రికార్డు సృష్టించిన క్రీడాకారుని పేరు?
ఎవరండి మరి? ఆప్షన్ సి ఫ్రాడీజీ వి ప్రణవ్. వివరాలు చూద్దాం. చెన్నైకి చెందిన చెస్ ఫ్రాడీజీ వి ప్రణవ్ రొమేనియాలో జరిగిన టోర్నమెంట్లో విజయం సాధించడం ద్వారా భారతదేశ 75వ గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. చెన్నైకి చెందిన ప్రణవ్ తన 3వ మరియు చివరి గ్రాండ్ మాస్టర్ ప్రయాణాన్ని మరియు గ్రాండ్ మాస్టర్ టైటిల్ను సాధించడానికి రొమేనియాలోని బయా మారేలో జరిగిన లిపెండియా ఓపెన్ను గెలుచుకున్నారు. మరి స్టాటిక్ జీకే అబౌట్ రొమేనియా అండి. ఏర్పాటు 1859 జనవరి 24. రాజధాని బచారెస్ట్. అధికార భాష రొమేనియన్. కరెన్సీ రొమేనియన్ లీవు. ప్రెసిడెంట్ వచ్చేసి క్లాస్ లోహన్నీస్. ప్రధాని వచ్చేసి నికోలా కియుకా. నెక్స్ట్ వన్. ఇటీవల 7వ నీతి ఆయోగ్ పాలకా మండలి సమావేశము ప్రధాని నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన ఎక్కడ నిర్వహించారు? ఆప్షన్ డి అండి, న్యూఢిల్లీలో. ఆదివారము దేశ రాజధానిలోని రాష్ట్రపతి భవన్లోని సాంస్కృతిక కేంద్రంలో జరిగిన 7వ నీతి ఆయోగ్ పాలకా మండలి సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. పంటల వైవిధ్యము, పట్టణాభివృద్ధి మరియు జాతీయ విద్యా విధానము అమలు వంటి అంశాలపై కౌన్సిల్ చర్చలు జరిపింది. నెక్స్ట్ వన్. ఇటీవల నిర్వహించిన SAFF అండర్-20 ఛాంపియన్షిప్ 4వ ఎడిషన్ 2022 విజేతగా నిలిచిన దేశము? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఇండియా. ఒడిషాలోని భువనేశ్వర్లోని కళింగా స్టేడియంలో 2022 SAFF అండర్-20 ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ను కైవసం చేసుకోవడానికి అదనపు సమయం తర్వాత భారత్ 5-2 తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది. మరి SAFF అండర్-20 ఛాంపియన్షిప్ 4వ ఎడిషన్కు భారతదేశము ఆతిథ్యం ఇచ్చింది. SAFF అండర్-20 ఛాంపియన్షిప్ అనేది పురుషుల అండర్-18 జాతీయ జట్ల కోసము దక్షిణాసియా ఫుట్బాల్ ఫెడరేషన్ నిర్వహించే అంతర్జాతీయ ఫుట్బాల్ పోటీ. మరి భారత జట్టుకు కెప్టెన్గా శిబాజిత్ సింగ్, లీమా పోక్పామ్, గోల్ కీపర్ సోమ్ కుమార్ ఉన్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల మేక్ ఇన్ ఇండియా రక్షణ తయారీకి అనుగుణంగా భారత సైన్యం ఇటీవలే హిమ్-డ్రోన్ ఈ-తాన్ ప్రోగ్రామ్ను ఏ సంస్థ అనుసంధానంతో ప్రారంభించారు? ఆప్షన్ బి అండి, డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఆగస్టు 8, 2022న డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి భారత సైన్యం ఇటీవలే హిమ్-డ్రోన్ ఈ-తాన్ ప్రోగ్రామ్ను ఆవిష్కరించింది. ఈ కార్యక్రమము మేక్ ఇన్ ఇండియా రక్షణ తయారీకి అనుగుణంగా ప్రారంభించబడింది. ఫ్రంట్ లైన్లో భారత దళాల అవసరాలను తీర్చడానికి డ్రోన్ సామర్థ్యాలను నిర్మించే ప్రయత్నంలో భారత డ్రోన్ పర్యావరణ వ్యవస్థకు ఉత్ప్రేరక పరచడం మరియు కేంద్రీకృత అవకాశాలను అందించడము ముఖ్యమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. భారతదేశ ఇంధన అవసరాలను తీర్చడంలో మరియు థర్మల్ పవర్ ప్లాంట్ల స్థానంలో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల ఏర్పాటుకు ప్రతిపాదించిన వికే సారస్వత్ ఏ కేంద్ర సంస్థలో సభ్యుడు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, నీతి ఆయోగ్. ఇటీవల నీతి ఆయోగ్ సభ్యుడు వికే సరస్వత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ చర్య భారతదేశ ఇంధన అవసరాలను తీర్చడంలో మరియు థర్మల్ పవర్ ప్లాంట్ల స్థానంలో సహాయపడుతుంది. నెక్స్ట్ సూచనలోని ముఖ్యాంశాలు. వికే సరస్వత్ భారతదేశపు బేస్ లోడ్ అవసరాలను వీలైనంత త్వరగా తీర్చడానికి ఫ్లీట్ మోడ్ ఉత్పత్తిలో ఏర్పాటు చేయబడిన అణు విద్యుత్ ప్లాంట్ ప్రాజెక్టును వేగవంతం చేయాలని కూడా సూచించారు. మరి స్టాటిక్ జీకే అబౌట్ నీతి ఆయోగ్ అండి. ఏర్పాటు 2015 జనవరి 1వ తారీఖున. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ అండి. చైర్పర్సన్ నరేంద్ర మోదీ ప్రధాని గారు ఉంటారు. వైస్ చైర్పర్సన్ సుమన్ భేరి అండి ఇటీవల నియమితులయ్యారు. CEO కూడా మరి పరమేశ్వరన్ అయ్యర్ గారు ఇటీవల నియమితులయ్యండి. ఇద్దరు కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుంచుకోవాలి. ఇటీవల భారతదేశంలో ల్యాండ్, నావల్ మరియు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ సిస్టమ్ల శక్తి ప్రదర్శనకు గాను 12వ డెఫ్ ఎక్స్పో అక్టోబర్ 18 నుంచి అక్టోబర్ 22 వరకు ఎక్కడ నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ అండి, గాంధీనగర్. చూద్దాం. 12వ డెఫ్ ఎక్స్పో అక్టోబర్ 18 నుంచి అక్టోబర్ 22, 2022 వరకు గుజరాత్లోని గాంధీనగర్లో జరగనుంది. ఇది భారతదేశంలో ల్యాండ్, నావల్ మరియు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ సిస్టమ్లపై అతిపెద్ద ప్రదర్శన. 5 రోజులలో 3 రోజులు వ్యాపారానికి కేటాయించబడతాయి. 2 రోజులు పబ్లిక్ డేస్ కోసము కేటాయించబడతాయి. డెఫ్ ఎక్స్పో యొక్క ముఖ్యాంశాలు. 2022 సంవత్సరము 12వ డెఫ్ ఎక్స్పోను సూచిస్తుంది.
ఈ సమయంలో సాయుధ దళాల పరికరాలు మరియు నైపుణ్యాల సెట్ సబర్మతి రివర్ ఫ్రంట్లో ప్రత్యక్షంగా ప్రదర్శించబడుతుంది. దాన్ని ఎవరైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, లేదా చూడడానికైనా వెళ్ళొచ్చు. నెక్స్ట్ వన్, కామన్వెల్త్ గేమ్స్ 2022 జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు జరిగిన క్రీడల్లో భారతదేశ పథకాల స్థానము ఎంత? అంటే ఎన్ని పథకాలు సాధించి ఎన్నవ స్థానంలో ఉంది భారతదేశం? ఆప్షన్ డి 4వ స్థానము. చూద్దాం. కామన్వెల్త్ గేమ్స్ 2022 జూలై 28 నుంచి ఆగస్టు 8, 2022 వరకు జరిగాయి. ఇందులో భారతదేశం పథకాల పరంగా 4వ స్థానంలో ఉంది. భారత్ 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలతో కలిపి మొత్తం 61 పథకాలు సాధించింది. బంగారు పథకాలు సాధించడంలో ఇది కామన్వెల్త్ గేమ్స్లో భారత్ యొక్క 4వ అత్యుత్తమ ప్రదర్శన. కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారతదేశానికి సంబంధించిన ముఖ్యమైన వాస్తవాలు. 2010లో 38 స్వర్ణాలతో సహా 101 పథకాలను కైవసం చేసుకుంది. కైవసం చేసుకోవడం ద్వారా కామన్వెల్త్ గేమ్స్లో భారతదేశం అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. మొత్తం పథకాలకు సంబంధించి బర్మింగ్హామ్ 2022 5వ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. న్యూఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2010లో 101 పథకాలు, 2002లో 69 పథకాలు, 2018లో 66 పథకాలు, 2014లో 64 పథకాలు, 2022లో భారతదేశం 178 పథకాలతో ఆస్ట్రేలియా కంటే వెనుకబడి ఉంది. మరి ఇంగ్లాండ్ 176 మరియు కెనడా 92 పథకాలతో వెనుకబడి ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఓకేనా అండి, ఇంపార్టెంట్. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ జూలై 2022 ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు పొందిన ప్రభాత్ జయసూర్య ఏ దేశస్థులు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, శ్రీలంక దేశస్థుడు. జయసూర్య అనే పేరు అక్కడి వాళ్ళదే. చూద్దాం. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ శ్రీలంక స్పిన్నర్ సంచలనము ప్రభాత్ జయసూర్య మరియు ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆల్రౌండర్ ఎమ్మా లాంబ్లను జూలై 2022 కొరకు తమ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుల విజేతలుగా ప్రకటించడం అయితే మనం చూడవచ్చు. అంటే ఒకటి శ్రీలంక క్రికెటర్ మెన్స్ ప్లేయర్ అండ్ ఉమెన్స్ ప్లేయర్ జాబితాలో మరి ఎమ్మా లాంబ్ ఇంగ్లాండ్కు చెందినటువంటి ఆల్రౌండర్కి ఈ అవార్డు ప్రకటించారు. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన ప్రఖ్యాత క్రీడాకారిణి సెరీనా విలియమ్స్ ఏ క్రీడలో ప్రసిద్ధి? ఏంటండి? టెన్నిస్ అండి, టెన్నిస్. అమెరికాకు చెందిన టెన్నిస్ దిగ్గజము సెరీనా విలియమ్స్ రిటైర్మెంట్ ప్రకటించింది. విలియమ్స్ ప్రకటనలో ఆమె కుటుంబంపై దృష్టి సారించింది. ఆమె దాదాపు 5 సంవత్సరాల కుమార్తె అక్కగా ఉండాలని కోరుకుంటుంది. మరి విలియమ్స్ రెడ్జిట్ వ్యవస్థాపకుడు అలెక్సిస్ ఓహనియన్ను వివాహం చేసుకోవడం అయితే మనము చూడవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ 2026 చెస్ ఒలింపియాడ్కు ఆతిథ్యం ఇవ్వడానికి ఏ దేశాన్ని ఎంపిక చేయడం జరిగింది? ఫీడే. ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ సి అండి, ఉజ్బెకిస్తాన్. చూద్దాము. ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ చేసిన ట్వీట్ ప్రకారం ఉజ్బెకిస్తాన్ 2026 చెస్ ఒలింపియాడ్కు ఆతిథ్యం ఇవ్వనుంది. చెన్నైలో జరుగుతున్న చెస్ ఒలింపియాడ్లో వారి యువ జట్టు ఇప్పుడు ముందంజలో ఉంది. 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే చెస్ ఒలింపియాడ్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న జట్లు పోటీ పడతాయి. నెక్స్ట్ వన్, జాతీయ విద్యా విధానం తరహాలో ఇటీవల ఉన్నత విద్యా సంస్థల్లో రాష్ట్ర ప్రభుత్వము సొంతగా 100% సిలబస్ను అమలు చేయనున్నట్లు ప్రకటించిన మొట్టమొదటి రాష్ట్రం అండి దేశంలోనే. ఏంటి మరి రాష్ట్రం అంటే? గోవా. జాతీయ విద్యా విధానం తరహాలో ఉన్నత విద్యా సంస్థల్లో రాష్ట్ర ప్రభుత్వము 100% సిలబస్ను అమలు చేయనున్నట్లుగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రకటించారు. కాలేజీ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ఎన్పిఈ అమలు ఇప్పటికే ప్రారంభమైంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉన్నత విద్యా సంస్థల్లో 100% సిలబస్ ఎన్ఈపితో ఆన్లైన్లో ఉంటుంది, న్యూ ఎడ్యుకేషన్ పాలసీతో. ఓకే, నెక్స్ట్ వన్. ఇటీవల ఏ దేశానికి తొలి వామపక్ష అధ్యక్షుడిగా గుస్తావో పెట్రో ప్రమాణ స్వీకారం చేశారు? ఏ దేశ అధ్యక్షుడిగా అండి మరి? ఆప్షన్ సి, కొలంబియా. కొలంబియా తొలి వామపక్ష అధ్యక్షుడిగా గుస్తావో పెట్రో ప్రమాణ స్వీకారం చేశారు. 62 ఏళ్ల అతను కొలంబియా యొక్క M19 గెరిల్లా గ్రూపు మాజీ సభ్యుడు మరియు మాజీ సెనేటర్ మరియు బోగోటా మేయర్. అతను ఈవాన్ డ్యూక్ స్థానంలో నిలిచాడు. మహమ్మారి విజృంభించినప్పటి నుంచి లాటిన్ అమెరికాలో ఎన్నికలను గెలుస్తున్న వామపక్ష రాజకీయ నాయకులు మరియు రాజకీయ బయటి వ్యక్తుల సమూహంలో మిస్టర్ పెట్రో భాగంగా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ వన్. అడిషనల్ క్వశ్చన్స్. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్ట్ 8న ఈ రోజుల్లో ఏది గుర్తించబడుతుంది? ఏ దినోత్సవంగా జరుపుతారండి? క్విట్ ఇండియా మూమెంట్ లేదా క్విట్ ఇండియా డే. గుస్తావో పెట్రో ఏ దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారంటే కొలంబియా. భారతదేశం యొక్క పారా అథ్లెట్ భవికా పటేల్ ఏ క్రీడలో భారతదేశానికి బంగారు పథకాన్ని గెలుచుకుంది?
ఆప్షన్ బి టేబుల్ టెన్నిస్. వీరిలో ఎవరు ఫీడే డిప్యూటీ డైరెక్టర్గా లేదా ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు? ఆప్షన్ సి అండి విశ్వనాథన్ ఆనంద్, గ్రాండ్ మాస్టర్. ఇటీవల భారత సైన్యము దాని హైటెక్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ యొక్క కార్యాచరణ సంసిద్ధతను మరియు పటిష్టతను పరిరక్షించడానికి పాన్ ఇండియా శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యాయామాన్ని నిర్వహించింది. మరి ఈ వ్యాయామం పేరు? ఆప్షన్ డి అండి స్కైలైట్. నెక్స్ట్ వన్, నీతూ గంజ్ మరియు నిఖత్ జరీన్ ఏ క్రీడలో భారతదేశానికి బంగారు పథకాన్ని సాధించారు? ఆప్షన్ డి బాక్సింగ్. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ చరిత్రలో తొలిసారిగా మహిళా డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. మరి సంస్థకు కొత్తగా నియమితులైన మహిళా డీజీ పేరేంటి? ఎవరండి మరి వారు? ఆప్షన్ బి నల్లతంబి కలై సెల్వి. నెక్స్ట్ వన్, భారత అథ్లెట్లు ఎల్దోస్ పాల్ మరియు అబ్దుల్లా అబుబాకర్ కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఏ క్రీడలో భారత్కు వరుసగా బంగారు మరియు రజత పథకాలు సాధించి పెట్టారు? ఏ విభాగంలో అండి? ఆప్షన్ సి ట్రిపుల్ జంప్. అను రాణి 2022 కామన్వెల్త్ గేమ్స్లో భారతదేశానికి ఏ క్రీడలో కాంస్య పథకాన్ని గెలుచుకుంది? ఆప్షన్ డి అండి జావెలిన్ త్రో. రెజ్లర్ రవి దాహియా 2022 కామన్వెల్త్ గేమ్స్లో ఏ కేటగిరీ ఈవెంట్లో భారతదేశానికి బంగారు పథకాన్ని గెలుచుకున్నాడు? ఆప్షన్ బి అండి 57 కేజీల విభాగంలో. సో గైస్, డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ చూద్దాము. భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సుప్రీంకోర్టు ఏ కేసులో ప్రస్తావించడాన్ని మనం చూడవచ్చు? ఆప్షన్ బి అండి కేశవానంద భారతి వర్సెస్ కేరళ స్టేట్ 1973. నెక్స్ట్ వన్, సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు? ఆప్షన్ సి అండి ఫాతిమా బీబీ. క్రింది వాటిలో సరి అయినది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి అన్నీ సరైనవి. చూద్దాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎక్కువ కాలము జస్టిస్ చంద్రచూడ్ పనిచేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తక్కువ కాలం జస్టిస్ నాగేంద్ర కుమార్ గారు పనిచేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవి విరమణ వయసు 65 సంవత్సరాలు. ఓకే, నెక్స్ట్ వన్, అధికరణ 152 నుంచి ఏ రాష్ట్రానికి మినహాయింపు ఇచ్చారంటే ఆప్షన్ బి అండి జమ్మూ కాశ్మీర్. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు కాబట్టి ఇప్పుడు దానికి కూడా లేదు, అంటే ఏది కాదు ఆన్సర్. ఓకే, గమనించాలి. గవర్నర్ను నియమించేటప్పుడు రాష్ట్రపతిని సంప్రదించాలని, అందుకు అవసరమైన అధికరణ 155ని సవరించాలని ఏ కమిటీ సూచించింది? ఆప్షన్ సి అండి సర్కారియా కమిటీ. గవర్నర్ వ్యవస్థకు సంబంధించి సరికానిది ఏది? సరికానిది ఆప్షన్ సి అండి ఆంధ్రప్రదేశ్ మొదటి మహిళా గవర్నర్ సరోజిని నాయుడు గారు అనేది తప్పు. భారతదేశం మొట్టమొదటి మహిళా గవర్నర్ సరోజిని నాయుడు గారు. ఓకే, గమనించాలి. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి గవర్నర్ సీఎం త్రివేది. గవర్నర్ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి భోగరాజు పట్టాభి సీతారామయ్య. గవర్నర్ పదవి చేపట్టేందుకు కనీస వయసు 35 ఏళ్ళు. అన్ని కరెక్టే, ఒక సి అనేది తప్పు. క్రింది వాటిలో గవర్నర్ యొక్క విచక్షణ అధికారము ఏది? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. బిల్లులను రాష్ట్రపతికి నివేదించడం, రాష్ట్ర పరిస్థితికి సంబంధించి కేంద్రానికి నివేదిక పంపడము, విధానసభ రద్దుపరిచే విషయము అన్నీ కూడా విచక్షణ అధికారాలు కలిగి ఉంటాయి. ఎవరికండి? గవర్నర్ గారికి. క్రింది వాటిలో గవర్నర్ అర్హతకు సంబంధించి సరి అయినది? ఆప్షన్ ఏ 35 ఏళ్ళు నిండి ఉండాలి. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో గవర్నర్కు ఏ అధికారాలు లేవు? ఆప్షన్ సి అండి సైనికాధికారాలు ఉండవండి. ఓకే, అధికారాలు రాష్ట్రపతికి మాత్రమే ఉంటాయి, గవర్నర్లకు ఉండవు. ఏ అధికరణ ప్రకారం నేరస్తులకు క్షమాభిక్ష పెట్టేందుకు, శిక్షను తగ్గించేందుకు గవర్నర్కు అధికారం ఉంటుంది? ఆప్షన్ బి అధికరణ 161. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మన మ్యాగజైన్ ఇంకా ఎవరైనా తీసుకున్నట్లయితే మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి, అక్కడ కొనుగోలు చేయొచ్చు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్. హే గాయస్, వెరీ గుడ్ న్యూస్ అండి అందరికీ కూడా. మన ఆర్కే ట్యుటోరియల్ తరపున నిష్ణాతులైనటువంటి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అధ్యాపకుల చేత ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. ఇటీవల ఎండోమెంట్ ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ కోసము మనం స్టార్ట్ చేశాము. చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. అంతే స్టాండర్డ్లో మరి కోర్స్ అయితే అందిస్తున్నాము కేవలం 500 రూపాయలకే. 6 నెలల వ్యాలిడిటీ అండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఇక్కడ స్టోర్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తాయండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే ఏపీఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే మీకు చూసారా 884 పైగా ఇంకా యాడ్ అవుతూనే ఉంటాయండి కోర్సు. అంతేకాకుండా టెస్టులు కూడా మనకు అందుబాటులో ఉంటాయండి. ఇవి మీరు ప్రతిరోజు కూడా చూడవచ్చు కేవలము 500 రూపాయలకే. ఫ్రెండ్స్, 500 రూపాయలే కదంతా కొంచెం వేద్దు,
మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే ఉంటాయి. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. సో వెంటనే పర్చేజ్ చేయండి.